హే ఎవ్రీవన్, కర్ర విరగకూడదు పాము చావాలి. ఇది మీరు వినే ఉంటారు కదా. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే మా శ్రీవారి కోసం. మా వారికి ఏ కర్రీ చేసినా కూడా అందులో ఆయిల్ మసాలాస్ తక్కువ ఉండాలంటాడు, కానీ టేస్ట్ మాత్రం బాగుండాలంటాడు. ఇలాంటి వాళ్ళు మీ ఇంట్లో కూడా ఎవరో ఒకరు ఉండే ఉంటారు. వాళ్ళు ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే వాళ్ళకి ఈ వీడియో కూడా షేర్ చేయండి. నేనేమో మా ఆయనతో ఇంకా ఏ కర్రీ చేసినా కూడా ఆయిల్ మసాలాస్ వేయకుంటే ఏం బాగుంటాయి అంటే, రెస్టారెంట్లో వెళ్ళి చూడు ఆయిల్ తక్కువ ఉంటుంది, మసాలాస్ తక్కువ ఉంటాయి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందని లాజిక్ మాట్లాడిండు. ఇంకా లాజిక్ మాట్లాడితే మనం కూడా మ్యాజిక్ చేయాలి కదా, వెళ్ళి రెస్టారెంట్లోనే తిను, మేము చెప్పలేం కదా అని అయితే అన్నాను. ఇంకా సైలెంట్గా రెండు చేతులు జోబులు పెట్టుకొని పోయి హాల్లో అయితే కూర్చున్నాడు పాపం. ఇంకా మన పని మనం చేసుకోవాలి కదా, సండే కదా. ఈరోజు అయితే చికెన్ కాకుండా ఎగ్స్ అయితే తెచ్చుకున్నాము. ఎగ్తో ఎగ్ కర్రీ అయితే చేశాను. ఇందులో కాంబినేషన్ వైట్ రైస్ అండ్ బగారా రైస్ నార్మల్గా తింటూ ఉంటాం కదా. ఈరోజు అయితే టొమాటో రైస్ ట్రై చేద్దామనేసి టొమాటో రైస్ అయితే చేశాను. రెండు డెడ్లీ కాంబినేషన్ అనిపించింది. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయకపోతే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్.